హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. ఏపీపీఎస్సీ కోసం, టీఎస్పీఎస్సీ కోసం, పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్గా మనమైతే చెప్పుకోవచ్చు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పేరుతో 6 months కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 1 month ఫ్రీగా ఆఫర్ వస్తుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పేరుతో 1 yearకు తీసుకుంటే 3 months ఆఫర్ అయితే మీకు రావడం జరుగుతుంది. మన కోడ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. RKT10 మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా కృషి పేరుతో ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్స్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. అక్టోబర్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కృషి పేరుతో ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అండి, Group 1, Group 2 కూడా మనకు స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరీగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది మంచి టైం. మనకు నోటిఫికేషన్లు 1 by 1 వస్తున్నాయి. Group 1 కావచ్చు, Group 2 కావచ్చు, అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు. అతి త్వరలోనే మనకు భారీ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. కాబట్టి సో ఇప్పటి నుండే మనం ప్రిపేర్ అవుతూ ఉంటే మనకు ఎగ్జామినేషన్ టైంలో రివిజన్ చేసుకోవచ్చు కదా. మరి 1 year వచ్చేసి 9,350 రూపాయలండి. మన కోడ్ RKT10 యూజ్ చేయండి. 8,415 రూపాయలకే కంప్లీట్ కోర్స్ అయితే మీకు రావడాన్ని చూడవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ ఫ్రెండ్స్, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 2 daysకు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మనం చూడబోతున్నాము. 7వ తారీఖు మరియు 8వ తారీఖు సంబంధించినవి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకైతే 1 by 1 నోటిఫికేషన్స్ అయితే విడుదల అయ్యాయి ఆల్రెడీ కొన్ని ఏపీపీఎస్సీలో. సో మరి ఇంకా విడుదలైతే కాబోతున్నాయండి. దానికి తగ్గట్లుగా కరెంట్ అఫైర్స్ పైన దృష్టి సారించాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా హ్యూజ్ టాపిక్ అండి, చాలా పెద్ద టాపిక్. ఒకేసారి చదువుదామంటే చాలా కష్టం. అంతేకాకుండా జాబ్ డిసైడింగ్గా కూడా దీన్నే చెప్పుకోవచ్చు. 15 మార్కులు వస్తాయండి కరెంట్ అఫైర్స్ పైన, కరెంట్ ఈవెంట్స్ పైన. కాబట్టి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మన ఆర్కే పబ్లికేషన్ మ్యాగజైన్ కూడా అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. విశ్వం యొక్క మూలాలకు సంబంధించిన డేటాను సేకరించడం కోసము అంగారక గ్రహము మరియు బృహస్పతి మధ్య ఉన్న ఒక గ్రహ శకలంపై ఒక ప్రోబ్ పంపే ప్రణాళికను సిద్ధం చేసినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విశ్వం యొక్క మూలాలకు సంబంధించిన డేటాను సేకరించడం కోసము అంగారక గ్రహము మరియు బృహస్పతి మధ్య ఉన్న ఒక గ్రహ శకలంపై ఒక ప్రోబ్ పంపే ప్రణాళికను ప్రకటించింది. కీలక వాస్తవాలు చూద్దాం. మరి ఈ మిషన్ విజయవంతమైతే UAE, యూరోపియన్ యూనియన్, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క ఎలైట్ క్లబ్లో చేరనుంది. మరి ఈ దేశాలు ఇప్పటికే ఒక గ్రహ శకలం లేదా తోకచుక్కను పూర్తి చేశాయి. మరి UAE యొక్క లక్ష్యము గ్రహశకలం వెనుక ఉండి భూమిపై గ్రహశకలం యొక్క కూర్పుకు సంబంధించిన సమాచారాన్ని తిరిగి ప్రసారం చేస్తుంది. మరి ఈ ప్రాజెక్టు 2028లో ప్రారంభించబడుతుంది మరియు 2033లో గ్రహశకలంపై ల్యాండ్ అవుతుందంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన మొట్టమొదటి వ్యాక్సిన్ RTS-SAS-01 అనేది ఈ వ్యాక్సిన్ ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మలేరియా. వివరాలు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అక్టోబర్ 6, 2021 RTS-SAS-01 అనేటువంటి మలేరియా వ్యాక్సిన్ అయితే ఆమోదించింది. ముఖ్యాంశాలు చూద్దాం. RTS-SAS-01 అనేది సంవత్సరానికి సుమారు 4 లక్షల మందిని చంపే దోమ ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి. మరి దీనికి వ్యతిరేకంగా ప్రపంచంలోనే మొదటి టీకా. చాలా మరణాలు ఆఫ్రికన్ పిల్లల్లో నివేదించబడ్డాయి. మరి 2019 నుంచి కేన్యా, ఘనా మరియు మలావి వంటి దేశాలలో 2 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ ఇచ్చిన పైలట్ ప్రోగ్రామ్ సమీక్ష తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకునబడింది. ఈ వ్యాక్సిన్ మొదటిసారిగా 1987లో ఔషధ కంపెనీ GSK చేత తయారు చేయబడినట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి కనుగొన్న దాని ప్రకారం టీకా వలన తీవ్రమైన మలేరియా కేసులు 30% వరకు తగ్గినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. DART పేరుతో ఉల్కా తాకిడి నుంచి భూమిని రక్షించడానికి శాటిలైట్ ప్రయోగించిన దేశము? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమెరికా. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా నవంబర్ 24, 2021 ఆస్ట్రాయిడ్ కిల్లింగ్ డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్, డార్ట్ అంటారు దీన్ని. మరి స్పేస్ క్రాఫ్ట్
ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రధానాంశాలు చూద్దాము. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో అంతరిక్ష నౌకనైతే ప్రయోగించనున్నారు. మరి దీనిని కాలిఫోర్నియాలోని వార్డెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి అయితే ప్రయోగించనున్నారు. ఈ మిషన్ క్రింద నాసా అధునాతన టెక్నాలజీలను నిర్మిస్తుంది. ఇది భూమిని ప్రమాదకరమైన ఉల్కా తాకిడి నుంచి కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి స్వామిత్వ పథకం ఇటీవల క్రింది ఏ రాష్ట్రంలో 1,71,000 లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఈ ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేశారు? వీటి గురించి చూద్దాం. ప్రధానమంత్రి ఈ ప్రాపర్టీ కార్డులు అంటే ఏంటో. మరి ఎక్కడ ప్రారంభించారు? మధ్యప్రదేశ్లో. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 6, 2021న మధ్యప్రదేశ్లోని స్వామిత్వ పథకం లబ్ధిదారులతో సంభాషించారు. ముఖ్యాంశాలు. మరి ఈ సందర్భంగా స్వామిత్వ పథకం క్రింద 1,71,000 లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఈ ప్రాపర్టీ కార్డులనైతే పంపిణీ చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి స్వామిత్వ పథకం గురించి అయితే చూద్దాము. స్వామిత్వ పథకం అంటే గ్రామాలలో సర్వే చేసిన గ్రామాలు, అబాది మరియు గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన సాంకేతికతతో మ్యాపింగ్ చేయబడుతుంది. ఇది కేంద్ర రంగ పథకంగా చెప్పుకోవచ్చు. దీనిని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో నివాసితులకు ఆస్తి హక్కును అందించే లక్ష్యంతో ఈ పథకము అమలు చేయబడుతుంది. ఇది తాజా సర్వేయింగ్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే భూములను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. అందువలన ఈ పథకం భారతదేశంలో డ్రోన్ తయారీ యొక్క పర్యావరణ వ్యవస్థను కూడా పెంచుతుంది. నెక్స్ట్ వన్. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా PM మిత్ర పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే దీనికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? PM మిత్ర పార్క్ మరి దేనికి సంబంధించినవండి ఈ పార్కులు? చూద్దాం. డ్రోన్ వ్యవస్థ అభివృద్ధి కోసము, ప్లాస్టిక్ నిర్మూలన కోసము, టెక్స్టైల్ పార్కుల కోసము, పర్యావరణ సిద్ధ ఇథనాల్ పరిశ్రమల కోసము. ఆన్సర్ ఆప్షన్ సి అండి, టెక్స్టైల్ పార్కుల కోసం. వివరాలు చూద్దాము. ఆత్మనిర్భర్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ నెరవేర్చడం కోసము అక్టోబర్ 6, 2021న 7 PM మిత్ర పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గము ఆమోదము తెలిపింది. ప్రధానాంశాలు. 5 ఏళ్లలో 4,445 కోట్ల వ్యయంతో PM మిత్ర పార్కులు ఏర్పాటు చేయబడతాయి. 2021-22 కేంద్ర బడ్జెట్లో అటువంటి పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రకటన చేయబడింది. మరి ఈ చర్య భారతదేశము గ్లోబల్ టెక్స్టైల్ దిగ్గజాలతో సమానంగా నిలబడడానికి సహాయపడుతుంది. PM మిత్ర గురించి చూద్దాము. PM మిత్ర పార్కులు అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ మరియు దుస్తుల పార్కులు. మరి ఈ పార్కులు గ్రీన్ఫీల్డ్ లేదా బ్రౌన్ ఫీల్డ్ సైట్లలో వివిధ రాష్ట్రాలలో ఏర్పాటు చేయబడతాయి. పార్కుల ఏర్పాటు వలన 7 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు 14 లక్షల పరోక్ష ఉద్యోగాలతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందంటూ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నెక్స్ట్ వన్. రోడ్డు రవాణా, రహదారి భద్రత, వాహనాల నియంత్రణ వంటి అంశాలపై దృష్టి సారించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బోర్డు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్. నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్. వివరాలు చూద్దాం. కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ ఇటీవల నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్ ఏర్పాటు చేయాలని నోటిఫై చేసింది. మరి ముఖ్యాంశాలు చూద్దాం. రహదారి భద్రత, ఆవిష్కరణ మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం కోసము జాతీయ భద్రతా బోర్డు అనేది బాధ్యత వహిస్తుంది. ఇది ట్రాఫిక్ మరియు మోటార్ వాహనాలను కూడా నియంత్రిస్తుంది. బోర్డు యొక్క కూర్పు, చైర్మన్ అండ్ సభ్యులకు అర్హత, కార్యాలయ వ్యవధి, ఎంపిక ప్రక్రియ, అధికారాలు మరియు బోర్డు విధులు, రాజీనామా లేదా తొలగింపు విధానము, బోర్డు సమావేశాలు మొదలైన వాటి కోసము నోటిఫికేషన్ కూడా నిర్దేశిస్తుంది. బోర్డు ప్రధాన కార్యాలయం ఏంటో చూద్దాం. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయబడుతుంది. బోర్డు భారతదేశంలో ఇతర ప్రదేశాలలో కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ది స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ 2021 వాటర్ పేరుతో వాతావరణ మార్పు, వరదలు మరియు కరువు వంటి నీటి సంబంధిత ప్రమాదాల గురించి నివేదిక విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రపంచ వాతావరణ సంస్థ. ఓకేనా, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాతావరణ సంస్థ తన కొత్త నివేదికను ది స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ 2021 వాటర్
పేరుతో అక్టోబర్ 5, 2021 విడుదల చేసింది. మరి ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఏంటి చూద్దాం. WHO ప్రకారము వాతావరణ మార్పు, వరదలు మరియు కరువు వంటి నీటి సంబంధిత ప్రమాదాన్ని పెంచుతుంది. మరి వాతావరణ మార్పు నీటి కొరతతో బాధపడే వారి సంఖ్య కూడా పెంచుతుంది. నివేదిక ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా 3.6 బిలియన్ల మంది ప్రజలు సంవత్సరానికి కనీసం 1 నెల నీటికి తగినంత అందుబాటులో లేరు. 2050 నాటికి ఈ సంఖ్య 5 బిలియన్లకు మించి ఉంటుందని అంచనా. భూమిపై కేవలం 0.5% మాత్రమే నీరు ఉపయోగించదలిచినదిగా ఉంటుందండి. మరియు మంచి నీరు అందుబాటులో ఉన్నందున ఈ పరిస్థితి మరింత దిగజారుతుందని నివేదిక పేర్కొంది. గత 20 ఏళ్లలో నీటి సంబంధిత ప్రమాదాలు పెరిగాయి. గత 2 దశాబ్దాలతో పోలిస్తే 2000 నుంచి వరద సంబంధిత విపత్తులు 134% పెరిగాయండి. 134%, డబుల్ కంటే ఎక్కువ. నెక్స్ట్ వన్, డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తున్న ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏ సంస్థతో కలిసి ఎలక్ట్రానిక్ వెర్షన్ పేమెంట్ ఆర్డర్ని అనుసంధానం చేసింది? ఆప్షన్ సి, డిజి లాకర్. వివరాలు చూద్దాము. డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తున్న ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిజి లాకర్తో ఎలక్ట్రానిక్ వెర్షన్ పేమెంట్ ఆర్డర్ను అనుసంధానం చేసింది. కీలక వాస్తవాలు చూద్దాం. ఎలక్ట్రానిక్ వెర్షన్ చెల్లింపు ఆర్డర్ ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్ పెన్షన్ అలహాబాద్ ద్వారా రూపొందించబడింది. డిఫెన్స్ పెన్షనర్ల జీవన సౌలభ్యాన్ని పెంచడం కోసము ఈపీపీఓ డిజిలాకర్తో విలీనము చేయబడింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించిన అత్యాధునిక హెలిబోర్న్ సర్వే టెక్నాలజీ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ సి, భూగర్భ జలాల నిర్వహణ. చూద్దాం. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అక్టోబర్ 5, 2021 అత్యాధునిక హెలిబోర్న్ సర్వే టెక్నాలజీని ప్రారంభించారు. ముఖ్యాంశాలు. మరి భూగర్భ జలాల నిర్వహణ కోసము హెలి సర్వే టెక్నాలజీని ప్రారంభించారు. మరి మొదటి దశలో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ మరియు హర్యానా రాష్ట్రాలు హెలిబోర్న్ సర్వే కోసము తీసుకునబడుచున్నాయి. అక్టోబర్ 5న రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి సర్వే ప్రారంభించారు. హెలి సర్వే టెక్నాలజీ చూద్దాము. ఈ టెక్నాలజీని సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ హైదరాబాద్ అభివృద్ధి చేసింది. అత్యాధునిక సాంకేతికత హెలి సర్వే టెక్నాలజీ శుష్క ప్రాంతాలలో భూగర్భ జల వనరులను మ్యాప్ చేయడానికి ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ వన్. ఇటీవల అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పథకం గెలుపొంది వార్తల్లో ఉన్న ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ ఏ క్రీడల్లో ప్రసిద్ధి చెందినవారు? ఆప్షన్ సి, షూటింగ్. పెరూలోని లీమాలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో ఫైనల్లో భారత యువ షూటర్ ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పథకం సాధించారు. ఈ యువకుడు 463.4 స్కోరుతో ఫైనల్లో జూనియర్ ప్రపంచ రికార్డును మెరుగుపరుచుకున్నాడు. మరి 456.5 స్కోరుతో రజత పథకం గెలిచిన 2వ స్థానంలో ఉన్న ఫ్రెంచ్ ఆటగాడు లూకస్ క్రీజ్ కంటే దాదాపు 7 పాయింట్లతో ముగించారు. మరి యుఎస్ఏ యొక్క గావిన్ బార్నిక్ 446.6 స్కోరుతో కాంస్యము గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము స్త్రీ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఋతుస్రావానికి సంబంధించిన కలంకాలను అధిగమించడానికి, స్త్రీ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు ఆరోగ్యకరమైన సమాచార సంభాషణను ప్రోత్సహించడానికి జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కౌమార దశలో ఉన్న బాలికలు మరియు మహిళల్లో ఆరోగ్యానికి మరియు ఋతుస్రవ పరిశుభ్రతకు సరసమైన ప్రాప్యతను నిర్ధారించడానికి స్వచ్ఛ ఉద్దేశించబడింది. మరి రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థినులకు మంచి నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు ఇంటర్మీడియట్ కాలేజీలలో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సుమారు 10 లక్షల మంది కౌమార బాలికలకు ప్రతి నెల 10 శానిటరీ నాప్కిన్లు 32 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో అందించబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇవి ఈ రోజు వండి, ఇంతకుముందు చెప్పుకున్నాం నిన్నటివి చూద్దాం. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వబడి
ప్రత్యేక వాడి కోలం జీనీ లేదా జీనీ బియ్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందాయి? ఇటీవలే జిఐ ట్యాగ్ అయితే పొందాయండి ఈ బియ్యం. మరి ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. పాల్ఘట్ జిల్లాలోని వాడాలో విస్తృతంగా పండించే వివిధ రకాల వరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వబడింది. ఇది విశిష్ట గుర్తింపుతో పాటు విస్తృత మార్కెట్ను అందిస్తుంది. వాడి కోలం జీని లేదా జీని బియ్యం అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది పాల్ఘట్లోని వాడా తహసీల్లో పెరిగే సాంప్రదాయ రకము ధాన్యము, తెల్ల రంగులో ఉంటుంది. వాడా కోలం బియ్యము దేశీయ మార్కెట్లో కిలోకు 60 నుంచి 70 రూపాయలు అయితే పలుకుతుంది. మరియు విదేశాలలో కూడా గణనీయమైన డిమాండ్ ఉంది. కొన్నాళ్ళుగా పాల్ఘట్లో వాడా కోలం సాగు చేస్తున్నారు. ఇది చిన్న ధాన్యము, వాసన, రుచి మరియు జీర్ణక్రియకు తేలికగా ప్రసిద్ధి చెందింది. ఇది గ్లూటెన్ రహితమైనది. అయితే ఇది తక్కువగా దిగుబడినిచ్చేటువంటి పంటగా ప్రసిద్ధండి, ఎక్కువగా దిగుబడి ఇవ్వదు. ఇటీవల ఏ కమర్షియల్ బ్యాంక్ జిఎస్టీ మరియు ప్రత్యక్ష పన్నుల సేకరణ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ తన బ్యాంకింగ్ నెట్వర్క్ ద్వారా ఆదాయపు పన్ను, వస్తువులు మరియు సేవల పన్ను మొదలైన ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల సేకరణ కోసం ప్రభుత్వం నుంచి ఆమోదం పొందింది. దీనితో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన తర్వాత అన్ని బ్యాంకుల ప్రభుత్వ సంబంధిత వ్యాపారాలలో పాల్గొనడానికి అనుమతించిన తర్వాత ఆమోదం పొందిన మొదటి షెడ్యూల్ ప్రైవేట్ రంగ బ్యాంకుగా ఈ బ్యాంక్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ అవతరించింది. నెక్స్ట్ వన్, టీవీ సీరియల్ రామాయణంలో ఏ పాత్ర పోషించిన అరవింద్ త్రివేది ఇటీవల మరణించారు? ఏ పాత్ర పోషించారండి అరవింద్ త్రివేది గారంటే రావణుడు. ఆప్షన్ బి. వివరాలు చూద్దాం. రామానంద్ సాగా యొక్క టీవీ సీరియల్ రామాయణంలో రాక్షసుడు రాజు రావణుడి పాత్రకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ టెలివిజన్ నటుడు అరవింద్ త్రివేది కన్నుమూశారు. ఆయన వయసు 82. గుజరాత్లోని సబర్కతా నియోజకవర్గం నుండి ఎంపీగా 1991 నుంచి 1996 వరకు పార్లమెంటుకు సేవలందించారు. అతను 2002 నుంచి 2003 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యాక్టింగ్ చైర్మన్గా కూడా పనిచేశారు. నెక్స్ట్ వన్, ప్రపంచ పత్తి దినోత్సవం ఏ రోజున అంతర్జాతీయంగా నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అక్టోబర్ 7. ప్రపంచ పత్తి దినోత్సవం అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ పత్తి దినోత్సవము పత్తి యొక్క ప్రయోజనాలను సహజ ఫైబర్గా పరిగణించి దాన్ని ఉత్పత్తి, పరివర్తన, వాణిజ్యం మరియు వినియోగం నుంచి ప్రజలు పొందే ప్రయోజనాల కొరకు జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వస్తువుగా పత్తి యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా గ్రూప్ ఆఫ్ కాటన్ 4 దేశాలైన బెరిన్, బుర్కినా ఫోసో, చాడ్ మరియు మాలి ద్వారా WCD డేగా ప్రారంభించడాన్ని మనము చూడవచ్చు. మరి పత్తికి ఒక పేరు ఉంటుందండి. ఏ పేరుతో పిలుస్తారు? పత్తిని ఒక పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మహాబాహు బ్రహ్మపుత్ర నది వారసత్వ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అస్సాం. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో గవర్నర్ జగదీష్ ముఖి మరియు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మహాబాహు బ్రహ్మపుత్ర నది వారసత్వ కేంద్రాన్ని ప్రారంభించారు. మరి ఈ కేంద్రం వాస్తవానికి కామ్రష్ యొక్క బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ నివాసంగా పనిచేసేది. ఇది నిర్మించబడిన దాదాపు 150 సంవత్సరాల తర్వాత గౌహతి యొక్క ప్రసిద్ధ డీసీ బంగ్లా వారసత్వ కేంద్రంగా ప్రజలకు తెరవబడింది. డీసీ బంగ్లా చరిత్ర గురించి చూద్దాము. 1826లో బ్రిటిష్ వారు అస్సాంను విలీనం చేసిన తర్వాత యడాంబు ఒప్పందం తర్వాత 1839లో గౌహతి కోసం డీసీ పదవి సృష్టించబడింది. బ్రహ్మపుత్ర ఒడ్డున ఉన్న బార్ఫు కనార్, టెల్లా, సరీఘాట్ యుద్ధంలో ఉపయోగించిన ఫిరంగులు చెల్లా చెదురుగా ఉండే మందు డీసీ నివాసం కోసము అనేక ప్రదేశాలు సర్వే చేయబడ్డాయి. స్వాతంత్ర్య అనంతరం ఇది 2011 వరకు డీసీ యొక్క బంగ్లాగా కొనసాగింది. నెక్స్ట్ వన్, ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన తీపి రుచి కన్నీళ్లు రాని ఉల్లిపాయ ఏ రాష్ట్రానికి చెందింది? ఈ ఉల్లిపాయ స్పెషాలిటీ ఏంటండి? తీయగా ఉంటుంది. ఓకేనా? అంతేకాకుండా ఉల్లిపాయ కోయగానే మనకు కన్నీళ్ళు వస్తాయి కదా, దాంట్లో సల్ఫర్ ఉండడమే కారణం కదా. మరి ఉల్లిపాయ కోస్తే మనకు కన్నీళ్ళు రావాటండి. ఓకేనా? మరి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఉల్లిపాయ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఆప్షన్ సి మహారాష్ట్ర. దీనికి జిఐ ట్యాగ్ అయితే లభించింది. చూద్దాం. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని
అలీబాగ్ యొక్క ప్రఖ్యాత తెల్ల ఉల్లిపాయకు భౌగోళిక సూచిక లేదా ట్యాగ్ ఇవ్వబడింది. దాని ప్రత్యేకత తీపి రుచి, కన్నీళ్లు లేని కారకము, అలాగే దాని ఔషధ గుణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. అలీబాగ్ తాలూకా మట్టిలో సల్ఫర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇదే కారణం, ఓకేనా, కన్నీళ్లు రాకపోవడానికి. NABL ఆమోదించిన ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లో తక్కువ ఫంగెన్సీ, తీపి రుచి, నోటియా, అంతేకాకుండా ఫ్యాక్టర్ తక్కువ పైరువిక్ యాసిడ్, అధిక ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఫైబర్ మొదలైనవి ఉన్నాయి. 7వది, ఆసియాలోనే మొట్టమొదటి గాల్లో ఎగిరే కారు రూపొందించిన ఏరో మొబిలిటీ సంస్థ ఏది? ఆసియాలోనే మొట్టమొదటి గాల్లో ఎగిరే కారు రూపొందించిన ఘనత భారతదేశానికి చెందుతుందండి. మరి సంస్థ పేరేంటి? ఆప్షన్ ఏ వినతా. చూద్దాం. బయో ఇంధనంతో పాటు బ్యాటరీతో పనిచేస్తూ గాల్లో ఎగిరే కారు ఇది. ఈ తరహాలో ఆసియాలోనే మొదటిదైన దీన్ని చెన్నైకి చెందిన వినతా ఏరో మొబిలిటీ సంస్థ అభివృద్ధి చేసింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో 3000 అడుగుల ఎత్తులో 60 నిమిషాలు ప్రయాణిస్తుంది. ఇది నిట్ట నిలువుగా టేకాఫ్ ల్యాండింగ్ చేస్తుంది. భవిష్యత్తులో దీనితో ప్రధానంగా వైద్య అవసరాలు తీరుతాయని భావిస్తున్నారు. అంటే అంబులెన్స్ లాగా. 2030 నాటికి ఇవి వాణిజ్యంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, భారత వైమానిక దళము 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇటీవల ఏ రోజున ఘనంగా నిర్వహించింది? ఆప్షన్ బి అండి, అక్టోబర్ 8. భారత వైమానిక దళము అక్టోబర్ 8, 2021 తన 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కీలక వాస్తవాలు చూద్దాము. వాయుసేన దినోత్సవ కవాతు గజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ MM నరవానే మరియు నావల్ స్టాఫ్ చీఫ్ జనరల్ కరంబీర్ సింగ్ అయితే హాజరవుతున్నారు. మరి కవాతును ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి పరిశీలించారు. మరి ఈ సందర్భాన్ని 1971 యుద్ధ విజయానికి గుర్తుగా స్వర్ణిమ్ విజయ్ వర్ష్గా జరుపుకుంటున్నారు. ఓకే, మరి ఈ సందర్భంగా విఆర్ చౌదరి వాయుసేన మెడల్ గ్యాలట్రీని అధికారులకు అందజేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి చూసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది భారత సాయుధ దళాల వైమానిక విభాగము. ఇది అక్టోబర్ 8, 1932 బ్రిటిష్ సామ్రాజ్యంలో సహాయ వైమానిక దళంగా ఏర్పడింది. IAF యొక్క సిబ్బంది మరియు విమాన ఆస్తుల పరిపూర్ణత ప్రపంచంలోని వైమానిక దళాలలో 4వ స్థానంలో ఉంది. IAF భారత గగనతలాన్ని శుభ్రపరచడం యొక్క ప్రాథమిక లక్ష్యంతో పనిచేస్తుంది. ఇది సాయుధ పోరాట సమయంలో వైమానిక యుద్ధాన్ని కూడా నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రకృతి దాని ప్రభావం నుంచి ప్రజలను రక్షించడానికి హై అంబిషన్ కమిటీ ఫర్ నేచర్ అండ్ పీపుల్ ఇటీవల ఎక్కడ జరిగిన సమావేశంలో భాగంగా ఈ కూటమిలో ఏం చేరింది? భారతదేశము చేరింది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఢిల్లీ. అక్టోబర్ 7, 2021 ప్రకృతి మరియు ప్రజల కోసము హై అంబిషన్ కూటమిలో భారతదేశము అధికారికంగా చేరింది. కీలక వాస్తవాలు. న్యూఢిల్లీలో ఫ్రెంచ్ మరియు భారత ప్రభుత్వాల మధ్య జరిగిన వేడుకల్లో భారతదేశము సంకీర్ణంలో చేరింది. హై అంబిషన్ కమిటీ ఫర్ నేచర్ అండ్ పీపుల్ అనేది 70 దేశాలను రక్షించడానికి ప్రపంచ లక్ష్యాన్ని స్వీకరించడానికి ప్రోత్సహించే 70కి పైగా దేశాల సమూహము. HSC సభ్య దేశాలు ప్రస్తుతము ప్రపంచ ఉత్తర మరియు దక్షిణ దేశాల మిశ్రమాన్ని కలిగి ఉంది. HSCలో ఆసియా, ఆఫ్రికా, యూరోపియన్ మరియు లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ బ్లాక్ నుండి HSCలో చేరిన మొదటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. నెక్స్ట్ వన్, సాహిత్యంలో 2021 సంవత్సరానికి నోబెల్ బహుమతి పొందిన నవల రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా ఏ దేశస్థులు? ఆన్సర్ ఆప్షన్ ఏ, టాంజానియా. 2021 సాహిత్యంలో నోబెల్ బహుమతిని టాంజానియా నవల రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా ప్రదానం చేయబడింది. కీలక వాస్తవాలు. వలసవాదం యొక్క ప్రభావాలు మరియు సంస్కృతులు మరియు ఖండాల మధ్య గల్ఫ్లో శరణార్థుల వీధికి రాజీ పడకుండా మరియు కరుణతో చొచ్చుకుపోయేందుకు గాను నవల రచయితకు బహుమతి లభించింది. అబ్దుల్ రజాక్ గుర్నా ఎవరు మరి? అబ్దుల్ రజాక్ గుర్నా 1948లో జన్మించారు. అతను హిందూ మహాసముద్రంలోని జాంజీబార్ ద్వీపంలో పెరిగారు. తర్వాత అతను 1960లలో శరణార్థిగా ఇంగ్లాండ్ చేరుకున్నారు. అతను కేంట్, కాంటర్బరీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ మరియు పోస్ట్ కాలనీ సాహిత్యాల ప్రొఫెసర్గా పనిచేశారు. అతను 10 నవలలు మరియు అనేక చిన్న కథలను కూడా ప్రచురించారు. నెక్స్ట్ వన్,
ఫోర్బ్స్ ఇండియా ఇటీవల విడుదల చేసిన 2021 ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ అండి. ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL చైర్మన్ ముఖేష్ అంబానీ ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ ఇండియా రిచ్ జాబితాలో 2021లో అగ్రస్థానంలో నిలిచారు. మరి ఈ జాబితాలో భారతదేశంలోని అత్యంత ధనవంతులైన 100 మంది భారతీయుల జాబితాలో ఉంది. అతను 2008 నుంచి ఫోర్బ్స్ ఇండియా జాబితాలో వరుసగా 14వసారి కూడా అత్యంత సంపన్న భారతీయుడిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. వ్యాపారవేత్త తన సంపదను $92.7 బిలియన్ చేర్చడానికి 2021లో తన నికర విలువను $4 బిలియన్ జోడించారు. 2021లో ఫోర్బ్స్ ఇండియా 100 సంపన్న భారతీయుల మొత్తం సంపద $775 బిలియన్గా నమోదైంది. మరి భారతదేశంలోని 100 ధనవంతులు ఇప్పుడు మరియు $775 బిలియన్ రెండవ స్థానాన్ని అదానీ ఓకేనా గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలుపుకున్నారు. దీని నికర విలువ $74.8 బిలియన్. టెక్ బిజినెస్ శివ నాడర్ $31 బిలియన్ నికర విలువతో 3వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎకనమిస్ట్ గాంధీ ది రూట్స్ అండ్ ది రివలెన్స్ ఆఫ్ ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది మహాత్మా అనేటువంటి పేరుతో పుస్తకం విడుదల చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరు? ఇటీవల విడుదల చేశారు. ఆప్షన్ ఏ అండి జైతీర్త్ రావు. భారతీయ పారిశ్రామికవేత్త మరియు రచయిత జైతీర్ రావు జెర్రీ రావుగా ప్రసిద్ధి చెందారు. మరి మహాత్మా గాంధీపై ఎకనమిస్ట్ గాంధీ ది రూట్స్ అండ్ ది రివలెన్స్ ఆఫ్ ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది మహాత్మా అనే పేరుతో ఒక పుస్తకం వచ్చింది. జైతీర్త్ రావు ఎంఫసిస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకులు మరియు మాజీ CEO. ఈ పుస్తకము మహాత్మా గాంధీ ఆర్థిక తత్వశాస్త్రము మరియు అతని దాగి ఉన్న వ్యక్తిత్వము, ఆర్థిక శాస్త్రం మరియు పెట్టుబడిదారి విధానంపై ఆలోచనలను పరిశీలిస్తుంది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రచురించింది. నెక్స్ట్ వన్, తూర్పు కోస్తా తీరంలో అతిపెద్ద ఓడరేవు పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? ఆప్షన్ బి అండి హరనాథ్. ఎవరండి? హరనాథ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. PL హరనాథ్ 1994 బ్యాచ్కు చెందిన భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ కొత్త చైర్మన్గా నియమితులవ్వడం అయితే చూడవచ్చు. హరనాథ్ తన 27 సంవత్సరాల సర్వీస్లో వివిధ హోదాలలో పనిచేశారు. ఇందులో భారతీయ రైల్వేలో 22 సంవత్సరాలు మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖలో 5 సంవత్సరాలు ఉన్నాయి. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ ఒడిశాలోని ఏకైక ప్రధాన ఓడరేవు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి ఈ ఫిష్ మార్కెట్ యాప్ ఫిష్ వాలే ఏర్పాటు చేసిన రాష్ట్రం? ఆప్షన్ ఏ అండి అస్సాం. అస్సాం మత్స్య పర్యావరణ మరియు అటవీ మరియు ఎక్సైజ్ మంత్రి పరిమల్ శుక్లబైద్య భారతదేశంలో మొట్టమొదటి ఈ ఫిష్ మార్కెట్ అయిన యాప్ ఫిష్ వాలేను ప్రారంభించారు. టేబుల్ సైజ్ చేపలైన బాంగోన్, మృగల్ మరియు రోహు మరియు మంచినీరు మరియు సముద్రపు నీరు స్తంభింపచేసిన చేపలు, ఐస్ బాక్స్ చేపలు అంటారు వీటిని, పొడి చేపలు, ప్యాకెట్ చేపలు, డ్రై ఫిష్ చేపలు, పచ్చి చేపలు, ఫిష్ ఊరగాయలు మరియు ప్రాసెస్ చేసిన చేపల ఉత్పత్తులతో పాటు అన్నీ కూడా ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, ఆక్వా బ్లూ గ్లోబల్ ఆక్వాకల్చర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేయబడింది. మరి ఈ లిమిటెడ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సహకారంతో శ్రీ మదన్ దేవ్ భవన్ ఆడిటోరియంలో జరిగిన ఒక కార్యక్రమంలో కొనుగోలుదారులకు మరియు విక్రేతలకు సహాయపడే ఆక్వాకల్చర్ కోసము వన్ స్టాప్ సొల్యూషన్ అని మంత్రి పేర్కొన్నారు. అడిషనల్ క్వశ్చన్స్, 2021 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలు ఎవరు? ఆప్షన్ సి బెంజమిన్ జాబితా మరియు డేవిడ్ మెక్మిలన్. INS విక్రమాదిత్యలో భారతీయ నావికాదళం కోసము NAV ఈ క్యాష్ కార్డును ప్రారంభించిన బ్యాంక్? ఆన్సర్ ఆప్షన్ బి అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కనీస నికర యాజమాన్య నిధి అవసరాల నిర్దేశిత పరిమితితో పాటుగా RBI నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే కంపెనీ ఆస్తి పునర్నిర్మాణ వ్యాపారాన్ని నిర్వహించగలదని సర్ఫేసీ చట్టంలోని ఏ సెక్షన్ పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ ఏ సెక్షన్ 3. వస్త్ర మంత్రిత్వ శాఖ సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకాన్ని ఏ కాలానికి పొడిగించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చి 2026. RBI ఇటీవల శ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు శ్రీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డును RBI చట్టము 1934లోని ఏ సెక్షన్ కింద భర్తీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి సెక్షన్ 45 1E IE1 అండి.
ఓకే. ప్రపంచ పత్తి దినోత్సవాన్ని ఏ సంవత్సరము ఏ రోజున జరుపుకుంటారంటే ఆప్షన్ ఏ అక్టోబర్ 7. 5 సంవత్సరాలలో చిన్న పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్లను ప్రభుత్వం ఆమోదించింది ఎన్నింటిని మరి? ఆప్షన్ సి 7. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ ఇటీవల భారతదేశ సార్వభౌమ రేటింగ్ దృక్పథాన్ని డాష్గా సవరించింది. ఆప్షన్ ఏ స్థిరంగా. ఇటీవల మరణించిన అరవింద్ త్రివేది వృత్తి ఏంటి? ఆప్షన్ సి అండి నటుడు. మహాబాహు బ్రహ్మపుత్ర నది వారసత్వ కేంద్రం ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడిందంటే ఆప్షన్ బి గౌహాతి, అస్సాం. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. స్నాచ్, క్లీన్ లేదా జెర్క్ అనే క్రీడా పదాలను సాధారణంగా ఏ క్రీడలో లేదా ఏ ఆటలో ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ వెయిట్ లిఫ్టింగ్. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ సి అండి జెనీవా. గంగోత్రి గ్లైడ్స్ క్రికెట్ గ్రౌండ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి కర్ణాటక. ప్రపంచ నేల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాం? ఆప్షన్ బి 5 డిసెంబర్. ఏ రాష్ట్రం దాని ప్రసిద్ధ నృత్యమైన పాంతీకి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. ప్రాయ ఏ దేశానికి రాజధాని? ఆప్షన్ ఏ కాబో వెల్డే. చార్మినార్ స్మారక చిహ్నము ఏ నగరంలో ఉంది? ఆప్షన్ బి హైదరాబాద్. లోకస్ ఆలయము ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. చమేరా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. సాడిల్ పీక్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. 2 రోజులు చెప్పడం అయితే జరిగింది. మ్యాగజైన్ ఎవరైనా తీసుకునేవారు ఉన్నట్లయితే సో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి రానున్నటువంటి ఉద్యోగాలలో. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే సో 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా? సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా? ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా, అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా?
గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజిన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2,000-3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజిన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజిన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజిన్ కనుక 6 మంత్స్ మ్యాగజిన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.